ఒక్క సీట్ కూడా రాలేదా? ఒక్కటి వచ్చింది సార్, కానీ మీకు ఒక్కటి కూడా రాలేదు. అంటే నా ఉద్దేశం పార్టీకి ఒకటి వచ్చింది సార్. మీరు పోటీ చేసిన 2 స్థానాల్లో మీకు ఒక్కటి కూడా రాలేదు. అన్నయ్య చేసిన తప్పులు మీరేం చేయలేదు కదా సార్, మీకు ఇలా ఎందుకు సార్? అన్నయ్యకు 18 సీట్లు వచ్చాయి, మీకు ఒక్కటే వచ్చింది సార్. అసలు నాకే ఎందుకు ఇలా? ఎందుకు నాకే ఎందుకు? అసలు నేను స్టార్ మెగాకి తమ్ముడిగా ఎందుకు పుట్టాలి? పుట్టాను ఓకే, పుట్టినట్టు ఉండకుండా ఆ పుస్తకాలని ఈ విప్లవాలని చదవడం దేనికి? చదివాను ఓకే, అటువైపు వెళ్లకుండా ఈ సినిమాల్లోకి రావడం దేనికి? ఓ స్లూచిగా వస్తా నా 7 పేదలను ఏడవని. సినిమాల్లోకి వచ్చానే అనుకో, ఏ యాక్టింగ్ రాను, నన్ను పవర్ స్టార్ ని ఎందుకు చేయాలి? సరే చేశారు, టైం అనుకుందాం. నా మానని సినిమాలు చేస్తుంటే అన్నయ్య పార్టీ పెట్టడం ఎందుకు? పెట్టాడు ఓకే. నన్ను యూత్ ప్రెసిడెంట్ ఎందుకు చేయాలి? చేశారు ఓకే. ఆ పార్టీని ఇంకో పార్టీలో ఎందుకు విలీనం చేయాలి? సరే చేశారు, అది ఆయన ఇష్టం అనుకుందాం. పారామిము అప్పటికైనా ఊరికే ఉండడం బోడుకున్నంత సుఖం అని ఆ పని నేను చేసుకోకుండా మళ్ళీ మనసైన పార్టీని ఎందుకు పెట్టాలి? ఏంటి చెప్పండి. మీకే తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది సార్? ఓకే, తలరాత బాగాలేదు, పెట్టాం. ఆ మీటింగ్లకి లక్షల్లో జనాలేంటి? ఏం మాట్లాడి కూడా సీఎం అని కేకలేంటి? మాట్లాడితే చప్పట్లు, జుట్టు ఎగరేస్తే ఏలలు, మేసం తిప్పితే కోలలు. అబ్బబ్బబ్బబ్బ, ఇదంతా చూస్తే అదైపోతాం ఇదైపోతాం అని చివరికి ఏమీ కాకుండా ఇలా మిగిలిపోవడం ఏంటి? చెప్పండి. నువ్వు రాసిచ్చిందే చెప్పా, నువ్వు చెప్పమని చెప్పా, కానీ ఒక్క స్పీచ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అదేంటి స్వామి, నేను రాసిచ్చినప్పుడు స్క్రిప్ట్లు నచ్చాయన్నారు కదా? నాకు నచ్చడం ఏంట్రా, జనాలకి నచ్చలేదు, అందుకే వాళ్ళు ఓట్లేదు. అయినా ఒక్క సీట్ ఏంటి? గమ్యం ఎంత దూరం అయినా ప్రయాణం ఒక్కడుగుతూనే మొదలవుతుంది స్వామి. ఓదర్సులో సముద్రాన్ని సింహాన్ని ఓదార్చడం ఉండదు స్వామి, వాటిని ఏడవనివ్వడమే. ఓట్లు కూడా నీ మాటలు అంత సింపుల్ గా ఉంటే ఎంతో బాగుండేది. మీరు అలా మాట్లాడకండి స్వామి, నేను తట్టుకోలేను. మీరు నేను దాచుకున్న సైన్యం, నేను చేయబోయే యుద్ధం, మీరు ఒక ఒప్పిన ఒక సునామీ. చాలు ఇలా చెప్పే గుర్రం ఎక్కించిన నడ్డెరగొట్టు. అయిందేదో అయింది, వదిలేండి స్వామి. ఈ గ్యాప్ లో మళ్ళీ కొన్ని సినిమాలు చేయండి, ఫ్యాన్స్ లో మళ్ళీ ఊపు వస్తుంది. ఎప్పటికే షూటింగ్ బ్రేక్ లో వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తే ఇక రాజకీయాలు వదిలేసాడు అంట అనేవాళ్ళు అంటారు స్వామి. విన్నట్టు వదిలేయాలి. ఒక మంచి లైన్ చెప్తాను వినండి, ఇది మీకు తప్ప ఇంకెవ్వరికి సెట్ అవ్వదు. జిజ్ఞాతవాసికి కూడా అలానే చెప్పు. చంద్రుడి మీదే మచ్చ ఉంటుంది స్వామి. తప్పుతుందా చెప్పు. ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ని పార్ట్నరు మోసం చేశాడని ఆ బిజినెస్ మ్యాన్ సూసైడ్ చేసుకుంటాడు స్వామి. ఆ పార్ట్నర్ పై సడన్ గా పేదోడైపోయిన బిజినెస్ మ్యాన్ కొడుకు పగ తెచ్చుకోవాలనుకుని వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా చేరి వాళ్ళ అమ్మాయిని ప్రేమించి వాళ్ళ కుటుంబ కష్టాలని తీర్చి అతను మారుస్తాడు, అంతేగా? మీరు సూపర్ స్వామి, సూపర్. సినిమా ఎక్కడ చూసినట్టుంది. ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ సినిమా సంతోషం స్వామి, అటు ఇటు చేశారు. ఎలా ఉంది స్వామి? యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ బుక్ చదవండి స్వామి, అన్ని తెలుసు. ఇప్పుడు తెలిసిందా? నాకు తెలియదు అనుకున్నా,
అనుకునే కదరా పార్టీ పెట్టావు రాయ్ నీకన్నా ముందు పుట్టాను నీకన్నా ముందు నేను స్టార్ అయ్యాను నీకన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చాను నీకన్నా ముందు ఓడిపోయాను నాకన్నా ఎక్కువ తెలుసా నీకు మాట్లాడరా ఆ? నా ముందే యాక్టింగ్ చేయకు బయట ఊగిపోతుంటావు కదరా మరి ఇప్పుడేంటి ఇలా వాడు కూడా పిడకలాగా నన్ను బూతులు తిడుతుంటే వీడు తట్టుకోలేక రాజకీయాల నుంచి తప్పుకుని మళ్ళీ సినిమాల్లోకి వచ్చి అమ్మయ్య తిట్లు తప్ప అని ప్రశాంతంగా కూర్చుంటే నువ్వు పార్టీ పెట్టావు నువ్వు పార్టీ పెడితే నిన్ను తిట్టమనరా కానీ మీ అన్న సీట్లు అమ్ముకున్నాడు మీ అన్న పార్టీ వినడం చేశాడు అది చేశాడు ఇది చేశాడని ప్రతి ఒక్కరు నన్ను తిడతారేట్రా నీ సినిమా ఫంక్షన్కి పిలిచినప్పుడేమో మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్ ఆయన కష్టం చూశాను పని చేసి వస్తే ఆయన సాక్స్ వాసన చూశాను ఆయన మాటే నాకు శిలా శాసనం ఆయన ఎవరైనా ఏమన్నా అంటే నాశనం చేస్తాను తాటో తీస్తాను అంట అదే నీ రాజకీయ మీటింగులోనేమో కానిస్టేబుల్ కొడుకుని ఒంటరిగా వచ్చారి మాట్లాడతావు ఒకసారి నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేక నా తమ్ముడుగానా ఇవన్నీ అయ్యాక ఇప్పుడు ఒకటి నేనన్నా రెడీట్లో ఒకటి గెలిచాను నువ్వు అది గెలవలేదు కదరా ఇప్పుడు అర్థమైందా 18 సీట్లు 17% ఓట్లు వచ్చినా సైలెంట్ గా నేను ఎందుకు తప్పుకున్నాను ఈ రాజకీయాలు అధికారాలు మన ఇంటికి ఒంటికి పడవురా నువ్వు అంటుంటావు కదా నాకు కొంచెం తిక్కుంది దానికి ఓ లెక్క ఉంది అని నీకు తిక్కున్నా దానికి ఓ లెక్క ఉందని నువ్వు అనుకున్నా అదంతా నీ సినిమాలో వాడుకో అర్థమైందా ఎప్పటికైనా నీ చెప్పింది అర్థం చేసుకుని 4 సినిమాలు చేసుకో 4 రాళ్ళు వెనకేసుకో జాగ్రత్త సరే ఇక నేను బయలుదేరతా Егор, тебе здесь, я приготовлю вам кофе. ఏంటి తను కూడా నేను తిడుతుందా లేదని కాఫీ తాగలమంటూ ఇప్పుడు వదిలేమ్మా ఈసారి వచ్చినప్పుడు తప్పు కూడా తాను సార్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఆ టీవీ ఈ టీవీ ఏ టీవీ పిలిచినా మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు యా. నాకు ఇస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇస్తున్నానంటే నాకన్నా నా గురించి మీరే ఎక్కువ ఆలోచిస్తారు కదా ఆ మీద నాకన్నా మీకే ఎక్కువ అనుమానాలు ఉన్నాయి మీకు కాకపోతే ఎవరికి ఇస్తాం సార్ నా గురించి మీకు ఎంత తెలుసు నాకు నిజంగా తెలుసు మీ గురించి తెలియపడం ఏంటి మా సినిమాలు పాలిటిక్స్ బాగాలేనప్పుడు ఈ టీవీలో పేపర్లో ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది పబ్లిసిటీ ఇచ్చింది మీరే కదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బాబు క్రాంతి సార్ సెట్ చేసుకోమ్మా ఇంటర్వ్యూకి ఓకే సార్ క్రాంతి రెడీ అమ్మా రెడీ సార్ ఓకే సార్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే మీరు ఎన్నికల ప్రచారంలో గగన్ సీఎం కాడు ఇది నా శాసనం అని బాహుబలిలో శివగామి రేంజ్ లో రంకెలేశారు ఇప్పుడు చూస్తే పరిస్థితి మారిపోయింది దీనికి మీరేమంటారు ఎన్నికల ముందు మా లీడర్లు ఏవేవో అనుకుంటాం అవన్నీ పట్టించుకోవడానికి జనాలకి బుద్ధి ఉండకర్లా సర్లేండి అయినా ఇప్పుడు మీరు బీజేపీతో జత కట్టబోతున్నారు అని ఒక రూమర్ వస్తోంది దానికి మీ సమాధానం దీనికి సైలెన్సే నా సమాధానం సార్ ఇలాంటి విషయాలలో సైలెన్స్ ని మాలాంటి జర్నలిస్టులు ఒప్పుకోరు సార్ ఏదో ఒకటి చెప్పాలి మీరు కథ గారు ఇప్పుడు విషయం మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక కెమెరామెన్ తో వచ్చారు అవునా అవును అయినా మీరు మాట దాటేస్తున్నారు సార్ నేను దాటను సార్ మిమ్మల్ని దాటిస్తాం కెమెరామెన్ తో వచ్చారు కదా అవును వచ్చాను మీరెవరు ఫ్యాన్ సార్ నేను ఎవరి ఫ్యాన్ కానండి ఐఎమ్ వాట్ ఐ వాంట్ టు బి మీరెవరు ఫ్యాన్ అండి మగేష్ బాబు ఫ్యాన్ సార్ చూసారా ఎవరు ఫ్యాన్ కాను మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ కలిసి ఇంటర్వ్యూకి వచ్చారు సార్ అది మా ప్రొఫెషన్ అండి హీస్ మై కెమెరా మ్యాన్ అలాగే టైంని బట్టి పరిస్థితులను బట్టి రకరకాల వాళ్ళతో కలవడం విడిపోవడం అనేది మా ప్రొఫెషన్ సార్ ఓకే అది వదిలేస్తే నేను క్రిటిక్ గా మీ మీద ఒక కామెంట్ చేశాను తెలుగు భాషకు అందుబాటులో లేని పదాలతో మీ ఫ్యాన్స్ అందరూ నా మీద దాడి చేస్తుంటే మీరు దానికి ప్రతిస్పందించనే లేదు దాన్నేమంటారు కత్తి గారు మీకు తెలియని ఒక విషయం ఏంటంటే మా ఫ్యాన్స్ మీకు ఫోన్ చేసి తిట్టినట్టే మీ ఫ్యాన్స్ కూడా మాకు ఫోన్ చేసి మీ ఫ్యాన్స్ మా ఆదేశాలను ఫోన్ చేసి తిడుతున్నారా నీకు మామూలుగా ఉన్నది నీ సంగతి చూస్తామని తిడుతున్నారు
నా ఫ్యాన్స్ నాకు ఫ్యాన్స్ సినిమాల్లోకి రాని కొత్తలో నేను అలాగే అనుకునేవాను. కానీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక వైరస్ లాగా మనకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా మన కోసం అనుకుని వాళ్ళ కోసం మనకిష్టలేని పనులని చేస్తుంటారు. వైరస్ కి వ్యాక్సిన్ డాక్టర్ చేతిలో ఉంటుంది, కానీ ఫ్యాన్స్ కి మాత్రం వ్యాక్సిన్ మన దగ్గర ఉండదు. అయినా వీళ్ళు నా ఫ్యాన్స్ అని ఆధార్ కార్డు లాగా నేను ఏదైనా వాళ్ళ కార్డు ఇచ్చాను, ఆ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్తో వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా? మన ఇద్దరం వచ్చి ఉన్న చిన్న ఇష్యూని అడ్వాంటేజ్ గా తీసుకుని మన మధ్య దూరం పెంచడానికి మగేష్ ఫ్యాన్స్ తారక్ ఫ్యాన్స్ చేసి ఉండొచ్చు కదా. అన్నింట్లో గోతులు వెతికి మీలాంటి వాళ్ళు ఇలా ఆలోచించకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగానే ఉందండి. సరే, ఇక మీ ఫ్యామిలీ విషయానికి వస్తే అంటే నా పెళ్లి గురించా? అది నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు నేను అడగాలనుకున్నది మీరు మీ అన్నయ్యలు వాళ్ళ కొడుకుల గురించి. సార్, మీ ఫ్యామిలీ నుంచే దాదాపు 8 మంది హీరోలు ఉన్నారు. మిగతా వాళ్ళకి బయట నుంచి కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదని, నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అని బయట రూమర్ అండి. దానికి మీరేమంటారు? నాకు కూడా అన్నయ్య హీరోయిన్ కొత్తలో అలాగే అనిపించేది. అన్నయ్యకి బ్యాక్ బోన్ ఎవరు లేరు, సొంతంగా వచ్చాడు. అదే బుల్బుల్ కృష్ణ వాళ్ళ నాన్నగారు వాళ్ళు వచ్చాడు, సాగార్జున వాళ్ళ నాన్నగారు వాళ్ళు వచ్చాడు అని నేను అనుకునేవాడిని, ఆవేశపడేవాడిని. కానీ మన వరకు వస్తే కానీ వివరం తెలియదు. అన్నట్టు నేను హీరో అయ్యేంత వరకు అది కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ పెళ్లిళ్ళ విషయానికి వద్దాం సార్. ఇన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని గగన్తో పాటు చాలా మంది మిమ్మల్ని విమర్శించారు. మీకేమనిపించింది అసలు? నాకు అదే అర్థం కాదండి. నా 3 పెళ్లిళ్ళ వల్ల నాకే ప్రాబ్లం లేదు, నా భార్యలకి ప్రాబ్లం లేదు, మిగతా వాళ్ళందరికీ దాంతో ఏం ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళకి ఒకే భార్య ఉంది, నాకు ఎంతమంది ఉన్నారని వాళ్ళు జలస్ ఫీల్ అవుతుండొచ్చు. అబ్బో, ఇక మీ ఓటమి కారణాల గురించి వస్తే సార్ పూణే నుంచి 4 సార్. ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పాయా? పొద్దుటి నుంచి ఇది 5వ సార్. మీరు మాట్లాడలేదంటే ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారు. అమ్మ వద్దులే, ఆ ఇంటర్వ్యూ చూడటం కంటే ఈ ఇంటర్వ్యూ ఆపడం మీరు. సారీ గారు గారు. ఆ, ముందే చెప్పినానా మీటింగ్కి వచ్చే జనాలందరూ ఓటేయరని. విచిత్రం కాకపోతే ఒక్క సీట్ రావడం ఏంట్రా? ముఖ్యమంత్రి కావడానికి రాలేదు, పదవులు నాకొద్దు అని చెప్పేటోడు కదా. అవునేమో, వీడికి ఏం వద్దనుకుని ఇంకా జనం ఓటేయొద్దు అనుకుని ఉంటారు. ప్రజలు సినిమా వాళ్ళని నమ్మరని వాళ్ళ అన్నయ్యతోనే తెలిసిపోయిందిరా. అరే, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆయనకి ప్రజల కంటే మొక్కలు గేదెలు, ఆయన ఫ్యామిలీ కంటే మొక్కలు ఎందుకు ఇష్టం రా? ఏమోరా బాబు. గడ్డి తింటావా తౌడు తింటావా, నా బుజ్జిగేదమ్మా నువ్వు కుడితి తాగుతావా? గడ్డి తింటావా తౌడు తింటావా, నా బుజ్జిగేదమ్మా నువ్వు కుడితి తాగుతావా? ఎన్నికల్లో గెలిచి ఎప్పుడు చల్లగా పాలిస్తానో, నువ్వు మాత్రమెప్పుడు తెల్లని పాలిస్తున్నావు. ఎన్నికల్లో గెలిచి ఎప్పుడు చల్లగా పాలిస్తానో, నువ్వు మాత్రమెప్పుడు తెల్లని పాలిస్తున్నావు. గడ్డి తింటావా తౌడు తింటావా, అది నా బుజ్జిగేదమ్మా నువ్వు కుడితి తాగుతావా? మనుషులనే నమ్మి మోసపోయాను, ఓటేసారనుకుంటే వెన్నుపోటేశారు. నన్ను దేవుడను
ఉన్నాడొకడు అందరూ కలిసి ముంచేశారు. పుల్లంటోడు పెళ్లి చేసేసారుగా. నీకన్నా నాకు దోస్తులెవరమ్మా? నా బాధ నిజమైతే అంబా అని అరువమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కావాలా అంటుగట్టాలా? నా పుచ్చి మొక్కమ్మ నీకు కబుర్లు చెప్పాలా? ఫాన్స్ విజిల్స్ కొట్టారు, నన్ను పవర్ స్టార్ అన్నారు. పవర్ ఇమ్మని కోరితే స్టార్స్ ను చూపించారు. నీకన్నా నాకు ఫ్రెండ్స్ లేరమ్మా. నా బాధ నిజం అనిపిస్తే ఒక కురాల్చమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Не шумите! Если вы будете шуметь, мама вас побьет. Вот возьмите ваш кофе. Не волнуйтесь, вы обязательно выиграете в следующий раз. పోయినసారి కూడా ఇదే చెప్పారు, ఈసారి గెలుస్తాను. పిల్లలు అరుస్తున్నారు, బయటికి వెళ్ళి ఆడుకోమను. Не шумите, играйте снаружи. పాప ఏం చేస్తుంది? Она плачет на комнате. సార్, పూణే నుంచి ఫోను వచ్చింది సార్. Опять она. Сколько раз я должна вам сказать не разговаривать с ней? Если вы еще любите ее, тогда вы почему женились на мне? నేను కాదు కదా ఫోన్ చేసింది. Но звонила же вам. Сколько лет уже прошло, но ты еще разговариваешь с ней. లైన్లో ఉన్నారు సార్. ఇప్పుడు నాకు ఈ వాదార్పు అవసరం? మరాఠీలో చెప్పేటేవా? అదే ఏం చెప్పాలి సార్? సార్ మీటింగ్ దా వ్యస్తే ఆగతే తోడా నంతర ప్రయత్న కరా. ఠీకే సార్. ఈ భాషలు నేర్చుకోలేక నేర్పించలేక చచ్చిపోతుంది. ఎవర్రా వాడు? అంత దూరం నుంచి కూడా వంగి వంగి ఓవర్ యాక్షన్ చేస్తూ వస్తున్నాడంటే గుండ్లా రమేష్ అయి ఉంటాడు సార్. ఏంట్రా ఎలా వచ్చావు? నమస్కారం బాబు. ఏంట్రా కొబ్బరి చెప్పా? మీరు ఎలక్షన్ లో ఓడిపోతే 100 కొబ్బరికాయలు కొట్టి మీ పేరు మీద అర్చన చేయిస్తా అని మొక్కున్నాను బాబు. నేనే ఓడిపోవాలని దేవుడికి మొక్కున్నావా? అవును బాబు. మీరు గెలిచి సీఎం అయితే సినిమాలు చేయరు బాబు. నేను ప్రొడ్యూసర్ గా మీరు తప్ప ఇంకెవరు నాతో సినిమాలు చేయరు బాబు. అప్పుడు నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది బాబు. అందుకే మీరు ఓడిపోవాలని 100 దేవుళ్ళను మొక్కున్నాను బాబు. నేను ఓడిపోవాలని మొక్కుకుని నాకే చెప్తున్నావా? అంత ధైర్యం బాబు? ధైర్యం కాదు బాబు, నిజాయితీ.
మిమ్మల్ని చూసే నేర్చుకున్నా. ఓసారి నా పిల్లలు నా దగ్గరికి వచ్చి నిజాయితీ అంటే ఏంటి నాన్న అన్నారు. నిజాయితీ అంటే పవన్ కళ్యాణేరా అని మీ ఫోటో చూపించా. ఇంకోసారి డెడికేషన్ అంటే ఏంటి నాన్న అన్నారు. డెడికేషన్ అంటే పవన్ కళ్యాణేరా అని మళ్ళీ మీ ఫోటో చూపించా. సిన్సియారిటీ అంటే ఏంటి అన్నారు. సిన్సియారిటీ అంటే పవన్ కళ్యాణేరా అని మళ్ళీ మీ ఫోటో చూపించా బాబు. వాళ్ళు అలా అడిగినప్పుడు ఆ ఫోటోలు చూపించుకుంటే ఒక డిక్షనరీ కొనేవచ్చు కదరా బాబు నాలాగే ఇంటర్ ఫెయిల్ అవ్వకుండా చదువుకుని బాగుపడతారు. బాబు మీరు ఇంటర్ ఫెయిల్ అవ్వడం వల్లే ఇంటర్ కు అందం వచ్చింది బాబు. మీరు అలా డీలా పడిపోకండి. మీకేం కావాలో అడగండి. అమెరికా వెళ్ళి ట్రంప్ తో ఫోటో దిగుదామా? కొరియా వెళ్ళి కిమ్ తో కాఫీ తాగుదామా? మీకేం కావాలో అడగండి బాబు. నా మొదలని వేషాలంటారా? అది బాబు టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఫ్లోలో వచ్చేసింది బాబు. ఇంటర్వ్యూ అంటే గుర్తొచ్చింది. అదేదో ఇంటర్వ్యూలో పార్టీ గెలవకపోతే 7 o'clock వేడితో గొంతు కోసుకుంటా అన్నమాట. దాని గురించి ఎందుకు అడుగుతారులే బాబు. ఏదో ఫ్లోలో అని ఇంటాలేని వదిలేయక జనాలు బ్లేడ్లు కొనుక్కొని వచ్చి మరీ మా ఇంటి ముందు నిలబడిపోయారు బాబు. పైగా 7 o'clock బ్లేడ్ కంపెనీ వాడు మీ వల్లే మా సేల్స్ పెరిగాయి, మీరోసారి సన్మానానికి రావాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు బాబు. బాబు అప్పుడప్పుడు వస్తుందిరా, కాసేపు నీ మొహం చూసి నవ్వుకోవచ్చు. బాబు అది అది చెప్పరా. అది బాబు డేట్లు కావాలా? కాదు బాబు, రైట్స్ కావాలి. రైట్స్ దేనికిరా? మీ బయోపిక్ తీద్దామని డిసైడ్ అయ్యా. బయోపిక్ ఏంటి బ్రతకుండగానే? చనిపోయాక తీయడం రొటీన్ కదా బాబు. డైరెక్టర్ ఎవరా? అది మన శంకర్ బాబు. ఆహా, నా వేషమైనా నాకు ఇస్తున్నావా? లేదు బాబు, మొన్న రిలీజ్ అయిన కమ్మరాజ్యంలో కడపరేడ్లు సినిమాలో మీలాగే ఒకడు చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆడికి ఇద్దామని డిసైడ్ అయ్యా బాబు. ఎలా కనబడుతున్నాను రా నీకు? వాడు బాగా చేస్తాడంటే నేను చేయనా? అలా కాదు బాబు, అలా కాదు. ఓడిపోయినా అంత కామెడీగా ఉందంటారా నీకు? అలా కాదు బాబు. మరి ఎలా? బాబు బాబు దెబ్బ తగులుతుంది బాబు. బాబు ఓడిపోవాలి. బాబు 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 దెబ్బ తగులుతుంది బాబు. బాబు వద్దు బాబు, వాతలు పోతాయి బాబు. వద్దు బాబు. బాబు బాబు బయోపిక్ చేస్తాడండి యాదవ్. బయోపిక్ మళ్ళీ ట్రా చెప్తాను. రాయ్, ఇంటికెళ్ళి మీ పిల్లలకి ఆ వాతలు చూపించు. ఆ వాతలు ఏంటని అడిగితే నా ఫోటో చూపించు. చిన్న బాబా గారు ఫోన్. బావ గాడు కాదు, గారు. ఆ చిన్నయ్య. హలో, ఏం చేస్తున్నావు తమ్ముడు? ఏం లేదన్నయ్య, గోలు గిలుకుంటున్నావు. ఓడిపోయినా నీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం తగ్గలేదు తమ్ముడు. అయినా నువ్వేం బాధపడకు, నీ పోరాటం ఇంత తాగేది కాదు. నీ వెనక నేను ఉన్నాను. నేను ఒక్కనే ఓడిపోయి నువ్వు గెలిచినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఓడిపోయావు కదా. అదే చెప్తున్నా తమ్ముడు. నిన్ను గాని అన్నయ్యను గాని ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ప్యాకేజ్ స్టారు అని, అస్మత్తుడు అని, ముందు సున్నావని, తెలివి లేదని, తెలియదని అందరూ నోటుకొచ్చినట్టు వాగుతుంటే నాకు పిచ్చ కోపం వస్తుంది తమ్ముడు. వాళ్ళు అనిందేమో గాని నువ్వు మళ్ళీ ఇలా ఫోన్ చేసి ఆ తిట్లని గుర్తు చేయడం ఇప్పుడు అవసరమా? అది కాదు తమ్ముడు, మనల్ని తొక్కేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అప్పుడు అన్నయ్య కలా, ఇప్పుడు నీకిలా. ఖచ్చితంగా ఓటింగ్ లేదు, అవకతవకలు జరిగాయి. దీని మీద ఉద్యమం చేద్దాం, రీకౌంటింగ్ చేద్దాం. అనయ్య, వచ్చింది ఒకటే సీటు, మళ్ళీ నువ్వు రీకౌంటింగ్ అని కలిగితే ఆ ఉన్నది కూడా ఉడిద్దాం. అబ్బా, కరెక్ట్ పాయింట్ తమ్ముడు. అన్నట్లు నువ్వు ఇప్పుడు ఖాళీయే కాబట్టి నా దగ్గర యాపిల్ అనే సినిమా సబ్జెక్ట్ ఉంది, అది తీసేద్దామా? అనయ్య, నాకు ఇప్పుడు అంత టైం లేదు. నేను ఆల్రెడీ మ్యాంగో అనే సినిమాకి కమిట్ అయ్యాను. నువ్వు అదేదో షో చేస్తుంటావు కదా, మస్తు మస్తు అని, అది చేసుకుంటూ కూలో. బాయ్. నమస్తే. కూర్చోండి సార్. సత్యం ప్రమాణకంగా చెప్తున్నాను బ్రదర్, మా అబ్బాయి మందలగిరిలో ఓడిపోయిన దానికన్నా మీరు 2 చోట్ల ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మేమన్నా 0 నుంచి ఓడికి వచ్చాం సార్. మీరు 117 నుంచి 23కు వచ్చారు. నన్ను వాదార్చే ముందు మిమ్మల్ని మీరు వాదార్చుకోండి. మన మధ్య పొరపచ్చాలు పెరిగి కలిసి పోటీ చేయకపోవడం వల్ల చాలా పెద్ద చారిత్రాత్మక తప్పిదం జరిగింది. అది ఎప్పుడో 2014లో మీతో కలిసినప్పుడే జరిగింది. యువకులు ఉత్సాహవంతులు అయ్యుండి ఇలా డీలా పడిపోయి మాట్లాడటం కరెక్ట్ కాదండి. జయాపజయాలకు ఎవ్వరూ అతీతం కాదు. అందులో మేము తప్పు చేశామనడం అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఈ దొంగతనాలు మానితే మంచిది.
ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నా? రాజకీయాల్లోకి రాకముందు జనాల్లో నాకున్నది మీతో కలిసాగా పోయిందే ఆ దొంగతనం గురించి మాట్లాడుతున్నాను. మీ ఓట్ల కోసం నన్ను వాడుకుని మీ నాయకులతో నన్ను తిట్టించి ఆ ప్రాబ్లం కూడా మీరే సాల్వ్ చేసి నా క్రెడిట్ కూడా మీరే కొట్టేసి కలుసున్నట్టు బిల్డప్ ఇచ్చారు. మీరు చేసిన ఈ పనుల వల్ల నన్ను అందరూ ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. చెప్పండి సార్, మీ దగ్గర ₹1 తీసుకున్నానా? చెప్పండి సార్. ఎలక్షన్ల ముందు ఇంటికి వచ్చి కలిసి ముందుకెళ్దాం అన్నది మీరే, గెలిచాక మళ్ళీ మీరే మోహన్ చాటేస్తారు, ఓడిపోయాక మళ్ళీ వచ్చి వాదార్చేది మీరే. ఏంటి సార్ ఇది? ఏంటి? ఆలోచిస్తుంటే మీరు చెప్పిందంతా కరెక్ట్ అనిపిస్తుంది బ్రదర్, కానీ ఇక మనిద్దరి విషయానికి వస్తే ఇదేదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది తప్ప మరేమీ లేదు. మీరు వచ్చాక మా అల్లుని కూడా పక్కన పెట్టామన్న విషయం మీకు కూడా తెలుసు. ఈసారి ఇలాంటి తప్పులు జరగకుండా అలా ముందుకెళ్దాం. మీరేమనుకుంటున్నారో నాకు బ్రీఫ్ చేయండి. ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఈ బ్రీఫ్ కేసులు నాకు వద్దు సార్. మిమ్మల్ని నమ్మొద్దు చాలా మంది చెప్పారు, కానీ నేనే వాళ్ళని నమ్మలేదు. ఎప్పటికన్నా వాళ్ళు నమ్మకపోతే నాకు ఇంకో పేరు పెడతారు. మీకు దండం స్వామి, బయలుదేరు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అన్నయ్య ఏమో రాజకీయాలు వదిలేమంటారు. ఈ రాజకీయాలు అధికారాలు మన ఇంటికి ఒంటికి పడవరా. సినిమాలు చేయమంటారు. ఈ గ్యాప్ లో మళ్ళీ కొన్ని సినిమాలు చేయండి, ఫ్యాన్స్ లో మళ్ళీ ఊపు వస్తుంది. ఆ గుండ్లగాడేమో నేను ఓడిపోవాలని ఏకంగా పూజలే చేస్తున్నా. మీరు ఎలక్షన్ లో ఓడిపోతే 100 కొబ్బరికాయలు కొట్టి చిన్న ఏది సరిగ్గా చెప్పు. మనల్ని తొక్కేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. నా భార్యకి నా బాధ తెలియదు. Почему женились на мне? నేను కాదు కదా ఫోన్ చేసింది. నా పిల్లలకి ఏమి తెలియదు. ఇంతకీ అసలు నేను రాజకీయాల్లో ఉండాలా వదిలేయాలా? ఎవరు దీనికి సమాధానం చెప్పేది? ఎవరు? బోల 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 శంభో 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 బోల 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 శంభో 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 బోల 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 శంభో బోల 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 శంభో బోల శంభో బోల శంభో బోల శంభో బోల శంభో బోల 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 శంభో బోల శంభో. మీరు పార్టీ పెడతానన్నప్పుడు 2 రాష్ట్రాల మొత్తంలోన మీ అన్ని కోట్ల మంది ఫ్యాన్ల కన్నా ఎక్కువ హ్యాపీ నేను ఫీల్ అయ్యి. రేయ్ కొంచెం వాటర్ని గ్లాస్ తీసుకురా. ఎందుకంటే మీలో ఉన్న ఇంటెగ్రిటీని, ఇంటెన్సిటీని, సిన్సియారిటీని నేను సెక్స్ కన్నా ఎక్కువ ఇష్టపడతాను సార్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న అంతమంది నాయకులు కానీ, పాలించిన నాయకులు కానీ, వాళ్ళందరికన్నా థాట్ ప్రాసెస్లో మీరు చాలా చాలా అడ్వాన్స్డ్ అని నాకు ఖచ్చితమైన నమ్మకం నాకు. ఎందుకంటే నేను మిమ్మల్ని అంత చదివాను, మిమ్మల్ని క్లోజ్గా ఫాలో అయ్యాను. మీరు ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి మీరు ఎన్నుకున్న కథలు కానీ, మీరు చేసిన పాత్రలు కానీ ఒక పాత్ బ్రేకింగ్ న్యూ వేవ్ కైండ్ ఆఫ్ ఎ సినిమా అనేది మీ నుంచి స్టార్ట్ అయింది. అదంతా చేసి స్టడీ చేసిన తర్వాతే నేను ఇది చెప్తున్నాను, కానీ ఊరికి పిచ్చెక్కి మతిమాలి కాదు. సో ఇందాక చెప్పినట్టు ఆ నాయకులు అందరికన్నా వాళ్ళకున్న ఇంటలెక్చువల్ విజ్డమ్ మొత్తాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఈ వాటరు
కలిపినట్టు వాళ్ళదంతా కలిపితే మీ ఇన్స్టింక్టివ్ విజ్డమ్ దానికన్నా చాలా 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 ఎక్కువ. ఇది నేను ఈ ఓడక మీద ఒట్టేసి చెప్తాను సార్. మీరు గాజు తేజ కలిసి రాసిన నిజం పుస్తకం చదివాను. ఏం చెప్పమంటారు, చాలా చెప్పాలి. అంటే నా ఫీలింగు అంటే నేను మామూలుగా సిగరెట్ తాగని వాళ్ళు ఏదో మీతో మాట్లాడడానికి వచ్చానని కొంచెం ఎఫెక్ట్ కోసం. సో అప్పుడప్పుడు కొంచెం తగ్గితే మీరు డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు నిజం పుస్తకానికి వస్తే అండి, నాకు తెలిసి మీకున్న బిజీ స్కెడ్యూల్ మూలన మీరు జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షాపెన్హౌర్ రాసిన ది వరల్డ్ ఇస్ విల్ అండ్ ఐడియా కానీ, ఇమాన్యుయల్ కాంట్ రాసిన క్రిటిక్ ఆఫ్ రీజన్ కానీ చదివాను. దాని కారణం మూలంగా ఒక స్కూల్ పిల్లోడు బుర్రతో అర్థం చేసుకున్న గాజు తేజ లాంటి వాడిని మీరు అర్థం చేసుకోండి. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో అది కాకుండా ఆ గాజు తేజ గాడు, సారీ నేను గాజు తేజ గాడు గీడు అంటున్నా, ఎందుకంటే మీ ఫ్రెండు మీకు చాలా ఆప్తమిత్రుడు అని చాలాసార్లు నేను చూశాను, చెప్పారు. కానీ నేను గాడు అంటాను, ఎందుకంటే వాడు మీకు చేసిన ద్రోహం నాకు తెలిసి ఎవడు చేయలేదు. ఆడి స్కూల్ పిల్లోడి బొర్రతో అర్థం చేసుకున్న హీగెల్ మెటాఫిజిక్స్, డెస్కార్టెస్ ఎపిస్టమాలజీ, మార్క్స్ డైలెక్టిక్ మెటీరియలిజం గురించి రాసింది బాగానే ఉంటుందిలే అని మీరు చదివే టైం లేదు కాబట్టి మీకున్న ఉదార హృదయంతో వాడిని నమ్మి వాడు అర్థం చేసుకోలేనిది మీరు అర్థం చేసుకోండి. నా ఉద్దేశంలో మనసేన పార్టీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు ఫస్ట్ టైం పప్పులో కాలేయటానికి ముఖ్య కారణం గాజు తేజగాడు. మీ ఇన్స్టింక్టివ్ ఒరిజినాలిటీని చంపేశాడు. ఇంకా పెద్ద గౌరవం ఆ గాజుగాడి మూలన ఏం జరిగిందంటే, ఈ పార్టీకి ఎగ్జిస్టెన్షియల్ నిహిలిజం అని కూడా అర్థం చేసుకోవాలి. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ప్రజలందరికీ కావాల్సింది ఈ 100% నిష్కల్మషమైన ప్యూరిటీ. ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, నిజాన్ని వెతకటానికి ఎప్పుడూ అబద్ధాన్ని వాడకూడదు, కానీ నిజం అసలు ఎప్పుడు దాక్కోదు. దీని అర్థం నాకు కూడా తెలీదు, కానీ నా పాయింట్ అన్నిటికీ అర్థం ఉండాల్సిన అవసరం లేదని దాని అర్థం. ఓకే సార్, మీరు నన్ను కావాలని తనలేదు నాకు తెలుసు, కానీ మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పవర్ స్టార్ కూడా వేరే వాళ్ళకి సారీ చెప్తే పవర్ స్టార్ అనే దానికి మీనింగ్ లేదు. సార్, అయన్ ర్యాండ్ ఏం చెప్పలేదంటే, నిజాన్ని అబద్ధాంతో వెంబడిస్తేనే అది దొరకదని. నిచ్చెనకున్న మెట్లని నాలెడ్జ్ లాగా వాడుకుని పైకి ఎక్కుతున్న ప్రాసెస్లో ఒక మెట్టు ఎక్కగానే ఆ మెట్టుని అక్కడే వదిలేసి ఇంకో మెట్టు ఎక్కాలే తప్ప, ఎక్కేసిన మెట్టును కూడా మన భుజం మీద పెట్టుకొని పైకి ఎక్కుతూ ఉంటే ఆ మెట్టుకు మెట్టు బరువు ఎక్కువయ్యి ఎప్పుడో అప్పుడు ఆ బరువుతో కృషించిపోతామని బ్రహ్మంగారు ఎప్పుడు చెప్పాలి. మనల్ని మోసే దాన్ని మనం ఎప్పుడు మోయకు. మీది నాది రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలు అని మనం తీసుకుంటే, ఒక పర్టికులర్ టైంలో నేను ట్వీట్ ద్వారా మీకు చెప్పింది, సర్దార్ బబ్బర్ సింగ్ సినిమాని హిందీలో రిలీజ్ చేయొద్దు అని నాకు ట్వీట్ ద్వారా చెప్పాను.
దాని వెనకాల నాకున్న ఒకే ఒక కారణం, మీకున్న స్టార్డమ్, మీకున్న ఎక్స్ట్రాడినరీ టాలెంట్కి బాహుబలి అమ్మా బాబు లాంటి సినిమాలో రావాలని నా తాపత్రయం కొద్దీ చెప్పాను కానీ పిచ్చెక్కి మతిమాలి కాదు. అలాగే చాలా చాలా ట్వీట్లు నేను చేసింది కేవలం మీ పక్కన ఉండి మీ స్నేహితులు శ్రేయోభిలాషులు అని చెప్పే వాళ్ళ నుంచి మిమ్మల్ని తప్పించడానికి నేను చేసిన ఒక ప్రయత్నం. అంతేగాని మీ పక్కనున్న మూర్ఖులు, మిమ్మల్ని వెన్నుపోటు పడిసే మిగతా జనాలు కొన్న ఒక ఈవిల్ ఆస్పెక్ట్ నాకు లేదు. నేను కేవలం 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 మీ ఫ్యాన్గా, మీకున్న అత్యంత అభిమానిగా నేను చేసింది మాత్రమే. సార్, నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని కేవలం మీ భజన బ్యాచ్ నుంచి మిమ్మల్ని అంటే ఒక కాపు కాయటానికి నేను చేసిన ప్రయత్నం. నాకు మీ మీద అపారమైన ప్రేమాభిమానం సార్. 2024 ఎలక్షన్లో మీరు సూపర్ డూపర్ గా గెలిచి మీరు సీఎం 100 కాదు, 1000 కాదు, 10,000 కాదు, 1,00,000% అవ్వబోతున్నారని బ్రహ్మం గారు కాదు, నేను బెంచౌది క్లాస్ పగలబడి చెప్తున్నా సార్. మీరు గెలిచి సీఎం అయిన రోజు మీ మొత్తం అభిమానులందరికన్నా ముందు జై పవర్ స్టార్ అని అరుస్తాను. ఇంతకని నేను చెప్పలేను. దీని తర్వాత మీరు ఏం ఫీల్ అయ్యారో, మీరు ఏం ఫీల్ అవ్వలేదు, మీరు నన్ను కొడతారా, తంతారా, బయటికి మీ ఇంట్లోంచి గెంటేస్తారా, మీరు ఏదైనా చేసుకోండి. మీ ఫీల్ అయింది మీరు చేయండి.